చూసిన వెంటనే ఫీలింగ్స్ వచ్చిన వెంటనే రండి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమె నాకు తెప్పించండి, నాకు ఇష్టమైన కావాలి. ఇంకో మాటలు చెప్పాలంటే ఇన్ఫాచ్యుయేషన్ చాలా త్వరగా టూ ఫాస్ట్గా చాలా త్వరగా కావాలని ఆశపడుతుంది. అదే ప్రేమ స్పష్టంగా బహుజ్ఞాని. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రేమ గురించి మన భాషలో ప్రేమ పిపాస్ అంటారు కదా, బాగా ఎక్స్పెరిమెంట్ చేసి 1000 మంది మీద ఎక్స్పెరిమెంట్ చేసి కంక్లూజన్ సైంటిఫిక్గా ఎవిడెన్స్ బేస్డ్గా ఒక శాస్త్రవేత్త మహాజ్ఞాని, అంత జ్ఞాని పుట్టలేదు పుట్టబోడని రాయబడిన సొలొమోను కంక్లూజివ్గా రాసుకున్నాడు. వాస్తవం చూస్తే నిజమైన ప్రేమ ఎప్పుడు కూడా తొందరపడదట. ఇంకో మాటలో చెప్పాలంటే నిజమైన ప్రేమ పర్ఫెక్ట్ టైం కొరకు వెయిట్ చేస్తుంది. పరమగీతములు 2వ అధ్యాయం అందరం కలిసి 7వ వచనం కలిసి చదువుకుందాం. యెరూషలేము కుమార్తెలారా, పొలంలోనికి ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు, ఆ మాట గమనించండి, ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నారు. ప్రేమకి ఇష్టమయ్యేదాకా టైం పడుతుంది. పొద్దున్నే చూశాను, మధ్యాహ్నం ఫిదా అయిపోయాను, సాయంత్రం పెళ్లి, తర్వాత మరుసటి రోజు విడాకులు. అందుకు బైబిల్ సెలవు సత్యం ఏంటంటే ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ వెరీ వెరీ ఫాస్ట్, బట్ లవ్ టేక్స్ టైం. కాబట్టి ఇంకా పరమగీతం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి, పరమగీతములు 8వ అధ్యాయం 4వ వచనం, ఇవి ఎక్కడన్నా చూడండి. ఒక మాటలో చూసినట్లయితే ఈ యొక్క ఇన్ఫాచ్యుయేషన్ ఇట్ హ్యాపెన్స్ వెరీ వెరీ ఫాస్ట్, చాలా త్వరగా అయిపోతుంది. కాబట్టి యవనస్తులను ఇచ్చే సలహా ఏంటంటే దయచేసి ఆత్రపడద్దు, త్వరపడద్దు. సంసోను త్వరపడ్డాడు. ఈమెనే ప్రేమించాను, షీఈ్ మై సోల్మేట్, నాకు ఇష్టమైన, నాకు కావాలి, నేను చేసుకుంటాను, నాకు చేసేనన్నాడు. విషాదం ఏమైందండి, చివరికి ఆ పెళ్లి పెటాకులైపోయింది. ఫెయిల్డ్ మ్యారేజ్. అద్భుతంగా చరిత్రను శాసించాల్సిన వ్యక్తి తన యొక్క మొదటి ప్రయత్నం ప్రేమను అర్థం చేసుకోవడంలో ఓడిపోయాడు. ఇంకో మాటలో లవ్ ఫెయిల్యూర్కి క్లాసిక్ ఎగ్జాంపుల్గా మిగిలిపోయాడు. ఎందుకంటే ప్రేమ త్వరపెట్టదు. ఇంకో మాటలో ప్రేమ సరైన సమయం కొరకు వేచి ఉంటుంది. నువ్వు ప్రేమించే వ్యక్తి వెయిట్ చేయగలుగుతున్నాడా? ఈస్ హీ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం ఆర్ ఈస్ హీ ఫాస్ట్ అండ్ ఈస్ హీ ఫోర్సింగ్ యూ? బీ కేర్ఫుల్. ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ టూ ఫాస్ట్, వెరాస్ రియల్ లవ్ విల్ వెయిట్.